మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేడి జేడి ఇద్దరు కూడా నగలు పెట్టెలోని నగలు చూస్తూ విగ్రహం చూస్తూ ఉంటాడు. జేడి ఇలాంటి విగ్రహమే కదా, ఇలాంటి నగే కదా, ఇలాంటి రాగిరికే కదా అని చెప్తూ ఉంటాడు. మీనన్ 20 సంవత్సరాలుగా ఇలాంటి నిధుల వెనుక ఎందుకు వెంటపడుతున్నాడో మనం త్వరలోనే తెలుసుకోవాలి. అప్పుడు మా అమ్మ చావుకి దీనికి మధ్య సంబంధం ఏంటో కూడా మొత్తం కూడా నిజాలు బయట వస్తాయి అని కిరణ్ వీటికి సంబంధించిన అన్ని ఫోటోలు కూడా తీసేసుకో అని జేడి అంటుంది. అలాగేనని రమ్య కిరణ్ ఇద్దరు కూడా ఆ నిధికి సంబంధించిన విగ్రహాలు ఫోటోలన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇక దయ్యంలాగా నటిస్తున్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి జేడి కేడి ప్రజల ముందు నిలబెడతారు. ఇదిగోండి ఇతనే దయ్యమని, ప్రతిరోజు మిమ్మల్ని భయపెడుతున్నవాడు ఇతనే. మీరు ఇదంతా నిజం కాదని మూఢనమ్మకాలను నమ్మకుంటా ఉండి ఎవరో ఒకరు ఆలోచించుంటే ఇప్పుడు మీ ఊరు ఇలా ఖాళీ అయ్యి ఉండేది కాదు. నిధి కోసం ఇక్కడ దయ్యాన్ని సృష్టించి మీ మూఢనమ్మకాలతో ఆడుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మూఢనమ్మకాల నుంచి బయటకు రండి. దయ్యం లేదు, ఏమీ లేదు అని, నిధి కోసమే ఇదంతా ఈ ఊరి వినాశనం కోరుకున్నారని మీకు అర్థమైంది కదా. చూడండి ఆదిత్యపురం ప్రజలారా, ఈ ఊరిని వదిలి వెళ్ళిన వారందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు అని జేడి ఇక మీడియా ముందు చెప్తూ ఉంటుంది. సరే కేడి, వాడిని పట్టుకు వెళ్దాం పదా అని జేడి కేడి వాడిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇదంతా చూస్తున్న ఒక పంతులు గారు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఏమైంది అని పక్కనున్న చిన్న పంతులు గారు అడుగుతూ ఉంటారు. మా అమ్మాయిని కూడా ఇలాగే ధైర్యంగా పెంచుతాను, పోలీస్ ఆఫీసర్ని చేస్తాను, ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనుకునే నేను ఈ అమ్మాయిని చూసి మా అమ్మాయిని కూడా పోలీస్ ఆఫీసర్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ ఊరి సమస్య తీర్చేసి ఇంకొక ఊరి సమస్య తీర్చడానికి వెళ్తున్న ఆ అమ్మాయిని చూడు, నాకు ఎంత గర్వంగా ఉందో అని పంతులు గారు అంటూ ఉంటే ఇక జేడికేడి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక జేడికేడి ఇద్దరు కూడా సాధు నాయక్ దగ్గర ముందర కూర్చొని ఉంటారు. వెళ్ళండి జేడి, నువ్వు ఈ రాగి రేఖను కూడా సంపాదించావు. ఇది దేవనాగరి లిపిలో ఉంది కదా, అందుకే ఒక గురువు గారిని పిలిపించాను అని చెప్తూ ఉంటారు. అప్పుడే గురువుగారు అక్కడికి వస్తారు. ఆ రాగిరేకును చూస్తారు. ఇది చాలా విలువైన రాగిరేకు, ఇందులో నవనిధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తూ ఉంటాడు. నవనిధుల అర్థం కావడం లేదు అని జేడి అడుగుతూ ఉంటే, పూర్వం కొంతమంది రాజులు ఎంతో విలువైన నవ విగ్రహాలని చాలా జాగ్రత్తగా కాపాడడం కోసం ఒక్కో రాజ్యంలో ఒక్కో నిధిని ఒక్కొక్క చోట దాచిపెట్టారు. ఆ నవనిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో, మొదటి నిధిలో రెండో నిధి ఎక్కడుందో ఈ రాగిరేకులో రాసి ఉంటుంది, రెండో నిధిలో మూడో నిధి ఎక్కడుందో రాగిరేకులో రాసి ఉంటుంది. ఇది రెండో నిధిలో మీకు దొరికిన రాగిరేకు. ఇందులో మూడో నిధి మధుర మీనాక్షి దేవాలయంలోని తూర్పు భాగాన ఒక నదిలో మూడో నిధిని దాచిపెట్టున్నారు. ఆ నదిలో ఒక ప్లేస్లో అని మాత్రం తెలియదు అని గురువుగారు అంటారు. అందుకేనా నిధి ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఉందో ఆ మీనానికి తెలియదు కాబట్టే ఊరు మొత్తాన్ని ఖాళీ చేపించారు అని కేడి చెప్తూ ఉంటే అవునని జేడి కూడా అంటుంది. ఇక మొదటి నిధిలో ఉన్న రాగిరేకిని మధుకర్ గారు తన దగ్గరే ఉంచుకున్నారు కదా, మరి మీనన్కి రెండో నిధికి సంబంధించిన సమాచారం ఎలా తెలిసింది అని కేడి అడుగుతుంటే అక్కడ ఉన్నది మీనన్ 20 ఏళ్ల కిందట కాదు, అంతకు మించి కూడా ఎన్నేళ్ల కిందటైనా తను కావాలనుకునేది సాధించుకోవడానికి ఏమైనా చేస్తాడు అని జేడి అంటుంది. ఆ నిధులన్నీ కూడా దొంగల చేతికి వెళ్లకుండా మీరే కాపాడాలి తల్లి అని గురువుగారు అంటారు. అలాగే గురువుగారు, అది మా బాధ్యత. ఇది మా పెద్ద మామయ్య గారు చనిపోకముందు రాసిన రాగిరేకు. ఇందులో కూడా దేవనాగరి లిపిలో ఆయన ఏదో రాశాడు, ఇది కూడా చదివి చెప్పండి గురువుగారు అని ఆ రాగిరేకుని జేడి చూపిస్తూ ఉంటే ఆ గురువుగారు ఆ రాగిరేకును కూడా చదువుతూ ఉంటారు. ఆ రోజుల్లో నిధి తవ్వకాల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్కి ఒక నిధి దొరికింది. ఆ నిధిలో ఒక విగ్రహం, ఒక మంచి హారము, విలువైన హారం కూడా ఉన్నాయి. వాటిని చేజికించుకోవడానికి మీనన్ అప్పుడు పనిచేస్తున్న కార్పొరేటర్, కమిషనర్ ముగ్గురు కలిసి ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ని చంపేశారు. ఆ నిధిని దక్కించుకున్నారు. అందులో రాగిరేకు కూడా ఉంది. ఆ రాగిరేకులో రెండో నిధి ఎక్కడుందో ఆ సమాచారం ఉంది. అది వాళ్ళకు అర్థం కాక చదివి చెప్పమని నన్ను పిలిపించారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఆ రాగిరేకును తీసుకొని పారిపోయి వచ్చేశాను. ఒకవేళ నేను మరణించాను అంటే నా మరణానికి కారణం వాళ్ళ ముగ్గురు, ఆ నిధి పోవటానికి కారణం కూడా వాళ్ళ ముగ్గురే అని గురువు గారు చెప్తూ ఉంటారు. కేదార్ దాత్రి ఇదంతా విని షాక్ అవుతారు. ఓ మై గాడ్, కేసు మేము అనుకున్న దానికంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. గురువుగారు పిలవగానే వచ్చి చదివి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ గురువుగారు. కిరణ్
గురువుగారిని పంపించేసాయి, దగ్గరుండి మరీ పంపించు అని చెప్తూ ఉంటాడు. అలాగేనని కిరణ్ ఇక గురువుగారిని తీసుకొని వెళ్తారు. అంటే 20 ఏళ్ల క్రితం మా అమ్మ, మధుకర్ మామయ్య, మా మామయ్య ముగ్గురు కూడా చనిపోయింది నిధుల కోసమా, దేశం సంపదను కాపాడటం కోసం చనిపోయారా అని జేడీ బాధపడుతూ ఉంటుంది. ఆ రమ్య అప్పటి కమిషనర్ ఎవరో తెలుసుకో అని సాధునాయక్ అంటాడు. అతను ఎవరు? మాకు తెలుసు సార్, మా మాధురి వాళ్ళ మామయ్యే అప్పటి కమిషనర్ అని జేడీ అంటుంది. మరి అప్పుడు కార్పొరేటర్ ఎవరో తెలుసుకో అని సాధునాయక్ అంటాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే సార్ అప్పటి కార్పొరేటర్ మనం ఎవరో కాదు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆదికేశవ అని చెప్తూ ఉంటుంది రమ్య. ఈ జేడీ కేడీ సాధునాయక్ అయితే అది విని షాక్ అవుతారు. అంటే హోమ్ మినిస్టర్ ఆ హీరోయిన్ని చంపడానికి కారణం ఈ నిదే కారణమా? ఆ హీరోయిన్ దగ్గరున్న హారాన్ని పట్టుకొని నేనెక్కడ ఆ హోమ్ మినిస్టర్ని చేరుకుంటానో నేను భయపడి ఆ హీరోయిన్ ప్రాణాలు తీశాడనమాట, అస్సలు వదలకూడదు అని జేడీ అంటుంది. ఇంతమంది ప్రాణాలకి కారణమైన వాళ్ళని అస్సలు వదలకూడదు, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే సార్ అని కేడీ అంటాడు. ఒక్క రాగిరేకిని పట్టుకొని మనమేమీ చేయలేము. హోమ్ మినిస్టర్ని, కమిషనర్ని మనం అరెస్ట్ చేయాలంటే సరైన సాక్ష్యాలు చూపించాలి అని సాధునాయక్ అంటాడు. ఇంకా మీనన్ దగ్గరున్న అభిని పట్టుకోగలిగితే మొత్తం నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు మనం కమిషనర్ హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయొచ్చు అని జేడీ అంటుంది. సాధునాయక్ అవునంటాడు. ఇక జేడీకి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. హలో మామయ్య గారు, అవునా వస్తున్నాం అని జేడీ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని కేడీ అడుగుతూ ఉంటాడు. వెళ్దాం పదా చెప్తాను అని. వస్తాం సార్, కొంచెం అర్జెన్స్ అని రాత్రి కేదార్లు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక మీనన్ అక్కడున్న వస్తువుల్ని విసిరి కొడుతూ అసలు జేడీ చేతిలో ఇలా ఓడిపోవడం నాకు నచ్చట్లేదు అని గట్టిగా అరుస్తుంటారు. జేడీ దగ్గరుండి ఆ నిధిని పట్టుకొని వెళ్ళిపోయింది బాయ్, కాబట్టి మనం వెళ్ళి అని దేవా అంటూ ఉంటే వెళ్ళి దొంగగా మనం ఆ నిధిని తెచ్చేసుకుంటే పోయిన పరువు తిరిగి వచ్చేస్తుందా? లేదు, పోలీసులంటే మీనన్ అంటే భయపడాలి, పోలీసుల్లో భయం వణుకు పుట్టించాలి, ఈ మీనన్ని టచ్ చేయాలంటేనే భయపడేలా చేయాలి, కాబట్టి వాళ్ళు చావు చూడాల్సిందే అని ముందు ఆ జేడీ చెల్లెలు ఎక్కడుందో తెలుసుకో, మన వాళ్ళందరికీ ఫోటోని పంపు. ఆ జేడీ చెల్లెలు కుటుంబం ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని, ఆ జేడీ చెల్లెల ప్రాణాలని మనం తీసేస్తాం. అప్పుడు జేడీ వణికిపోతుంది. నేనంటే ఏంటో చూపిస్తాను. ఇప్పటికే జేడీకి నవనితల గురించి తెలిసిపోయి ఉంటుంది. దీని వెనక నేను, కమిషనర్, హోమ్ మినిస్టర్ ఉన్నామన్న విషయం కూడా తెలిసిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటే, అయితే హోమ్ మినిస్టర్, కమిషనర్ని జేడీ అరెస్ట్ చేస్తుందా బాయ్ అని దేవా అడుగుతూ ఉంటే, వాళ్ళిద్దరిని టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఈలోపే మనం జేడీ చెల్లెల ప్రాణాలు తీస్తాం కదా, జేడీని గజగజ వణికించేస్తాం కదా, అప్పుడు జేడీ నోరు మూసుకొని ఉంటుంది. ముందు నేను చెప్పిన పని చెయ్యి అని మీనన్ అంటాడు. ఇక నిషి, అసలు ఈ జగదాత్రికి ఎన్నిసార్లు చెప్పాను, గదంతా కూడా హాల్ అంతా కూడా శుభ్రంగా పెట్టమని చెప్పాను, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి అని డైనింగ్ టేబుల్ దగ్గర ఇక నిషి అంతా సర్దుతూ ఉంటుంది. ఏంటి నిషి, నువ్వు ఒక్క పని కూడా చేయవు కదా, నువ్వేంటి దగ్గరుండి అన్నీ ఇలా సర్దుతున్నావు అని కాచి అడుగుతూ ఉంటుంది. ఆ జగదాత్రికి ఎన్నోసార్లు చెప్పాను, చూడు వస్తువుని ఎలా పడేసిందో అని అంతా సర్దుతూ ఉంటుంది. అప్పుడే తాత్రి కౌశికి ఉన్న గదిలోకి వెళ్తుంది. వదిన, రోజంతా మీరిరా గదిలో ఉంటే ఎలా వదిన, హాల్లోకి రండి అని పిలుస్తూ ఉంటుంది. నాకు మూట్లేదు జగదాత్రి, నన్ను ఇక్కడే ఉండనివ్వు అని కౌశికి నీరసంగా మాట్లాడుతూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పి చూశానమ్మా, కానీ వినలేదు. రా కౌశికి, జగదాత్రి కూడా చెప్తుంది కదా అని ఇక సుధాకర్, తాత్రి ఇద్దరు కలిసి కౌశికిని హాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. నిషి, నేను సర్దుతానని చెప్పాను కదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఎప్పుడే నువ్వు సర్దేది, నా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిన తర్వాత అని నిషి అడుగుతూ ఉంటుంది. ఏంటి నీ ఫ్రెండ్స్ వస్తున్నారా అని ఇక ధాత్రి అడుగుతూ ఉంటుంది. నీ ఫ్రెండ్సా, ఎవరు, ఎంతమంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు వస్తున్నారు అని నిషి అంటుంది. ఇక అందరూ అది విని షాక్ అవుతారు. ఏంటి బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పగానే అలా షాకింగ్గా చూస్తున్నారు. చెప్పాను కదా 10 కోట్లని 3 నెలల్లో 30 కోట్లు చేసి చూపిస్తానని, అందుకే బిజినెస్ చేస్తున్నాను, డీల్ మాట్లాడుకుంటున్నాను అని నిషి అంటుంది. అసలు బిజినెస్ పక్క వాళ్ళని నమ్మి పెడుతున్నప్పుడు సేఫ్టీ మొత్తం అన్నీ చూసుకోవాలి, ఎవరితో పడితే వాళ్ళతో డీల్ చేసుకోకూడదు అని కౌశికి చెప్తుంది. మధ్యలో ఎవరూ రావద్దని చెప్పాను కదా, నా బిజినెస్ ఏదో నన్ను చూసుకొనివ్వండి, అసలు మీరెందుకు కలగ చేసుకుంటున్నారు అని నిషి కోప్పడుతూ ఉంటుంది. అసలు మంచి చెప్తేనే ప్రతిదీ కూడా పెదార్థాలు తీసే వాళ్ళకి ఇంకేం చెప్తారు, నువ్వు బిజినెస్ చేస్తావా అని సుధాకర్ ఆ మాటని లోపలికి వెళ్ళిపోతారు. అంతే, నేనేం చేసినా కూడా వీళ్ళకి ఎవ్వరికీ నచ్చదు, ఎందుకంటే వీళ్ళు నన్ను ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు
ఉంటున్నారు కదా, 3 నెలల్లో నేనేంటో చూపిస్తాను అని నిషి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ వాష్రూమ్లో ఉంటాడు. ఆ రోజు ధాత్రి నాపై పడకుండా మిస్ అయిపోయింది కదా, ఈరోజు మాత్రం టవల్ కావాలని గట్టిగా పిలుస్తాను. అప్పుడు టవల్కి బదులుగా ధాత్రి చేయి పట్టుకొని లాగేస్తాను, నాపై పడిపోతుంది అని వాష్రూమ్లో నుంచి ధాత్రి త్వరగా రా, నాకు టవల్ ఇవ్వు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇస్తున్నాను కేదార్ అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. కేదార్ నీ ఫోన్ రింగ్ అవుతుంది అని ధాత్రి అంటుంది. అది సరే ధాత్రి ముందు టవల్ ఇవ్వు అని కేదార్ అరుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ధాత్రి పలకదు. అసలు ఏంది ధాత్రి ఉందా లేదా అని కేదార్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ధాత్రి కోపంగా కేదార్ని చూస్తూ ఉంటుంది.